నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. డార్లింగ్ ప్రభాస్ తాజా సినిమా సలార్ మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ మూవీ అని ఫ్యాన్స్ ప్రేక్షకులు చెప్తున్నారు. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సలార్ మూవీ గురువారం విడుదలైంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం, ప్రభాస్ ఎలివేషన్ కేక పుట్టించాయని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కలెక్షన్లలో కేజీఎఫ్, బాహుబలి మూవీలను మించిపోతుందని 4 Sides టీవీ పబ్లిక్ టాక్ లో చెప్పారు. ప్రభాస్ బాగున్నాడు, ప్రభాస్ మూవీ బాగుంది. తగ్గినట్టుగా అనిపించదు కానీ రెగ్యులర్ గా అనిపించదు కానీ ప్రభాస్ కట్అవుట్ చూస్తే అర్థమైంది. 100 KGFs కి మించితే ఈ మూవీ ఉంటుంది. కేజీఎఫ్ ఎలా ఎలివేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. అదే విధంగా దీంట్లో మనం ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఆ ఎలివేషన్స్ మనం చూసాం. అతను ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తాడు, డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేస్తాడు. ఆ డిఫరెంట్ వరల్డ్ లో మన ప్రభాస్ ఎలా ఉన్నాడు హీరో అనేది మనం చూసాం. సలార్ సూపర్ ఉంది, సస్పెన్స్ అయితే బాగుంది. సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ కేక్ ఉంది సినిమా. ప్రభాస్ బాగున్నాడు, ప్రభాస్ మూవీ బాగుంది. ఈజీగా అలా ఉంటుంది, దాని మించి ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ చాలా బాగుంది. ఈజీగా 3 పార్ట్స్ అవుతాయి. ఈజీగా 3 పార్ట్స్ అని చెప్పకూడదు కదా, వెళ్ళి చూడండి. పాపని కాపాడే సీన్ ఎలా అనిపించింది? ఏమి చెప్పకూడదు కదా, వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ కట్అవుట్ చూస్తే అర్థమైంది. అవును కదా, బ్యాక్ షాట్ లో అసలు డిఫరెంట్ మూవీలా ఉంటుంది. బ్యాక్ షాట్ లో కత్తి ఇట్లా వెనక్కి తిప్పుతాడు ఆ షాట్. అది ఎంత మంది వాల్ పేపర్లు పెట్టుకుంటారంటే, నేను చెప్తున్నా, వాల్ పేపర్లు, స్క్రీన్ సేవర్లు అన్ని అవే ఉంటాయి. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ అందరివి. అసలు ఆ బాడీ బ్యాక్ షాట్ లుక్ అయితే పాస్ట్ 3 మూవీస్ కి సంబంధం లేదు, అసలు ఇచ్చి పడేసాడు. సంబంధం లేదు అంటే పాజిటివ్స్ అందరు చెప్పారు కానీ ఒక్కటే నెగిటివ్ ఏమనిపించింది అంటే, ఉన్న క్యారెక్టర్లు అందరూ ఏదో ఫెవికాల్ తో ప్రెస్ చేసుకున్నట్టు అని మాట్లాడుతున్నారు. అది కొంచెం డైలాగ్స్ అర్థం కావడానికి కొంచెం ప్రాబ్లం అయింది. 10 years తర్వాత ప్రభాస్ని ఈ రేంజ్లో చూడటం ఫస్ట్ టైం. 2000 crores కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రశాంత్ నీల్ మార్క్ ఉంది. వైలెన్స్ నెంబర్ 1 వైలెన్స్. ఇంతవరకు మనం తెలుగు ఇండస్ట్రీలో అంత వైలెన్స్ ఎప్పుడు చూడలేదు. ప్రభాస్ని ఈ లుక్తో చూడటం ఫ్యాన్స్కి, డైహార్డ్ ఫ్యాన్స్కి సూపర్ హిట్. సీరియస్లీ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఆయన అవుట్ మాస్ అండ్ మాస్ ఫుల్ అవుట్ ప్రభాస్ కట్అవుట్కి తగ్గ సినిమా. సీరియస్లీ చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ ఉంది మూవీ అయితే ఆయన. సీరియస్లీ చెప్పాలంటే 100 KGFకి సంబంధించినంత మూవీ ఈ ఒక్క మూవీ చెప్పాలంటే. 100 KGFs కి మించితే ఈ మూవీ ఉంటుంది.